ఏపీ బీజేపీ నేతల లేఖకు స్పందించింది అధిష్టానం. సీట్లపై సీనియర్ల అభిప్రాయాలు సేకరించింది హైకమాండ్. ఏ సీట్లలో గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయో వివరించారు సీనియర్లు. సీట్ల కేటాయింపులో కుట్ర అంటూ ఇటీవల ఏపీ బీజేపీ సీనియర్స్ ఒక లేఖ రాశారు. పొత్తులో భాగంగా కేటాయించిన సీట్లపై అభ్యంతరం తెలిపారు సీనియర్లు. టీడీపీ కూడా గెలవలేని సీట్లను బీజేపీకి ఇచ్చారంటూ ఆరోపించారు. బీజేపీ పేరుతో టీడీపీ అభ్యర్థులకే టికెట్లు ఇస్తున్నారంటూ మరొక ఆరోపణ కూడా వెల్లువెత్తుతోంది. మొత్తం 8 అభ్యంతరాలతో కూడిన లేఖను అధిష్టానానికి పంపించారు 8 మంది సీనియర్లు. పొత్తును వ్యతిరేకించడం లేదు అంటూనే సీట్ల కేటాయింపుపై మాత్రం ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. పొత్తులో భాగంగా 10 అసెంబ్లీ 6 ఎంపీ స్థానాల్లో పోటీ చేయబోతోంది బీజేపీ. అయితే అసెంబ్లీ సీట్లపై రగడ నడుస్తోంది. తాము అడిగిన సీట్లు ఇవ్వలేదు అంటున్నారు ఏపీ బీజేపీ సీనియర్లు. ఓడిపోయే సీట్లను బీజేపీకి ఇచ్చారు అన్నదే ప్రధానమైన ఆరోపణ. ఇక ఎంపీ స్థానాలపైన రగడ నడుస్తోంది. బీజేపీ అయితే అరకు, అనకాపల్లి, రాజమండ్రి లేదా విజయవాడ, రాజంపేట, హిందూపురం, తిరుపతి సీట్లు అడుగుతోంది. మరి బీజేపీ కోరుతున్న స్థానాలు దక్కుతాయో లేదో చూడాలి.